మత్తయి సువార్త 28వ అధ్యాయం నుండి కొద్ది మాటలు నేనే చదువుతాను. 28వ అధ్యాయం, అందరూ బైబిల్ తెరిచి చూడండి, చదువుతుండగా. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చును. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పడుకొని నా స్థలమో చూడండి. త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిన్నా నేను. దేవుని స్తోత్రం. ప్రభు నామానికే సకల మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. విశేషముగా పునరుత్థానుడైన యేసు నామములో మీ అందరికీ నాకు శుభములు తెలియజేస్తున్నాను. పిల్లల, క్రైస్తవ జీవితాల్లో నిరీక్షణ కలిగించిన వార్త ఏమైనా ఉన్నదంటే ఆయన యొక్క పునరుత్థానపు వార్త. ప్రపంచంలో అధికారులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, రాజులు ఉన్నారు. ప్రజల కొరకు, దేశము కొరకు కొంతమంది మంచి కార్యము చేసిన వాళ్ళు ఉన్నారు, పేరు ప్రఖ్యాతి చెందిన వాళ్ళు ఉన్నారు. అయితే వారు ఎంతటి వాడైనా సరే ఒక్కసారి మరణము వారిని లాగిందంటే, ఎందుకంటే పరమగీతంలో ఒక మాట పడింది, ప్రేమ మరణమంత బలమైనది. అంటే మరణము ఎంతో బలము కలిగింది. ఒక మనిషిని మరణం పట్టిందంటే ఆ మరణం నుండి ఎవరు కూడా తప్పించుకోలేడు. దాన్ని ఒక్కొక్కసారి మరణ పాశము అని పదాన్ని వాడతారు. మరణ పాశం ఒక్కసారి ఒక వ్యక్తిని పట్టుకున్నదంటే దాన్ని అసలు బ్రతికించడం చాలా కష్టం. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. నేను విన్న వార్త, ఒక హిందీ సినీ సింగర్, పాట పాడే ఒక ఆమె, లతా మంగేష్కర్ అంటారు. ఆమెకు అన్నీ ఉన్నాయి. తనకు అనారోగ్యం వచ్చినప్పుడు, అంటే రాకముందు ఆమె ఫ్లైట్లో తిరిగేది. కానీ మరణం ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో, ఈ అనారోగ్యం వచ్చినప్పుడు ఫ్లైట్ కాదు, ఎక్కడ ప్రయాణం చేసింది తెలుసా? హాస్పిటల్కి దేని మీద పడుకోబెట్టి తీసుకెళ్తారు, అంబులెన్స్లో వెళ్ళారు. ఆ తర్వాత తన బ్రతుకు ఏంటి, ఎక్కడి నుండి ఎక్కడికి దిగి వచ్చింది, ఎక్కడ ఎగిరేది ఫ్లైట్, విమానంలో ఎగిరెళ్ళేది. కానీ ఒక దినం వచ్చింది, అనారోగ్యం తనకి ఎక్కడ తీసుకొచ్చిందంటే మంచం మీద. ఓకే, అండ్ ఆమె ఊహించింది, ఏంటి నా బ్రతుకు ఇలా మారిపోయిందేంటి. అండ్ ఫైనల్లీ అన్నదట వైద్యులకి, నా దగ్గర ఎంత మీకు డబ్బులు కావాలని నేను ఇస్తాను, నన్ను కేవలం బాగు చేస్తే చాలా, నాకు బోల్డ్ డబ్బులు ఉన్నాయి, మీకు ఎంత డబ్బులు కావాలని ఇస్తా. డాక్టర్స్ అన్నారు, అమ్మా నీకు ఎంత డబ్బులను ఉండవచ్చు, కానీ నీ ప్రాణాన్ని మేము ఏమాత్రం కాపాడలేము అన్నారు. అందుకే మనుషుల చేతిలో నరుని యొక్క ప్రాణము లేదా జీవము ఏమాత్రము లేదు. ఎందుకంటే లేఖన భాగంలో రెండు విషయాలు మనకు కనబడుతుంది.
నరుని యొక్క జీవం, నరుని యొక్క ఆత్మ, నరుని యొక్క ప్రాణం యెహోవా వశంలో ఉంది, దేవుని వశంలో ఉంది. అందుకే రాజైన నెబుకద్నెజరుతో దేవుడు మాట్లాడుతూ ప్రత్యేకంగా దానియేలు ఆ రాజుగారు చూసిన కళాభావాన్ని తెలియజేస్తూ అంటాడు, అయ్యా మీ నాన్నగారి జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేశాడు కదా, నెబుకద్నెజరు జీవితంలో కార్యం చేశాడు. బెల్షస్సర్ అన్న నీవు 2వ అధ్యాయంలో మనం చదువుకుంటూ రాబడి ఉంటుంది, నీ యొక్క ప్రాణమును సకల మార్గమును ఎవరి ఎదుట, ఎవరి సన్నిధిలో అనగా ఏ దేవుని సముఖములో స్వాధీనములో ఉన్నదో ఆయనను నువ్వు ఘనపరచలేదు. నీ ప్రాణమును, నా పాయింట్ ఇది, నీ ప్రాణమును నీ సకల, గమనించండి, ప్రతి మానవుని యొక్క ప్రాణము అలాగే సకల మార్గము ఆయన వశములో ఉంది, ఆయన స్వాధీనములో ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఆ వశములో ఉన్న వ్యక్తి జీవితాల నుండి, దేవుని చేతి నుండి ఎవడు కూడా తప్పించలేడు. ఆ స్థితి నుండి, మరణం నుండి తప్పించగలిగిన ఏకైక వాగ్దానం చేస్తున్న దేవుడు ఎవడైనా ఉన్నాడంటే ఆయన నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఈవెన్ మరణములో కూడా ప్రభు అంటాడు, మరణంలో అంటాడు, యోహాను సువార్త 11:25 మాట్లాడుతూ, పునరుత్థానమును జీవమును నేనే. దేవుని స్తోత్రం. పునరుత్థానము నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా, గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన మరలా తిరిగి లేస్తాడు. తనందరూ తాను లేస్తాడు కాదు, ప్రభువు అతన్ని లేపుతాడు. యేసు ప్రభు వారి వాగ్దానం చేసే వరకు, ఈ మాట చెప్పే వరకు ప్రపంచంలో ఎవరికి కూడా నిరీక్షణ లేదు. అందుకే మీకు మొదటి నుండి చెప్పి వచ్చాను, ఎంతోమంది గొప్పవారైనా సరే, ధనవంతులైనా సరే, బలవంతులైనా సరే, జ్ఞానవంతులైనా సరే, రాజ్యాలను జయించిన రాజులైనా సరే అందరూ చనిపోయారు. విషయం ఏంటంటే, చనిపోయి ఇప్పటి వరకు వారి యొక్క సమాధులు అలాగే ఉన్నది. కొందరి సమాధి అలాగే ఉండడం కూడా కాదు, సమాధులు పూర్తిగా మట్టితో కలిసిపోయిన స్థితిలో కూడా ఉన్నాయి. కానీ దేవునికి స్తోత్రం, ఇప్పటి వరకు యెరూషలేము అనే ప్రాంతంలో కల్వరి గిరి అనగా కల్వరి కొండ ప్రక్కన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి తెరవబడి ఉన్నది. స్తోత్రం. అందరి సమాధులను కూడా మూయబడి అది మట్టిలో కలిసిపోయింది పూర్తిగా. శరీరం యొక్క మాంసం కావచ్చు, వారికి ఎముకలు కావచ్చు, పూర్తిగా మట్టిలో కలిసిపోయింది. కానీ యేసు ప్రభు ఒక్కరి యొక్క సమాధి మాత్రం ఖాళీ సమాధిగా తెరవబడి, నేను వ్యక్తిగతంగా నీ కళ్ళారా చూడడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. స్తోత్రం. ఆ తెరవబడిన సమాధిని చూశా. అందుకే ఇక్కడ మాట్లాడుతూ దేవదూతలు ఏమంటారంటే, మీరు ఎవరిని వెతుకుతున్నారో నాకు తెలుసు, మీరు నజరేయుడైన యేసును వెతుకుతున్నారు, అయితే ఆయన ఇక్కడ లేడు. ఇక్కడ లేడు అనే పదానికి అర్థం ఏంటంటే, సమాధిలో లేడు, ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. స్తోత్రం. మనం యేసుక్రీస్తు ప్రభువుని 100కి 100 పాళ్ళు కాదు, 100కి 100 కాదు, 100కి 200 పాళ్ళు మనం నమ్మాలి. బికాస్ ఆయన సత్యవంతుడు, ఆయన ఏమి చెప్తే దాన్నే చేస్తాడు. ఆయన అబద్ధమాడేవాడు కాడు. యేసు ప్రభు తన మరణాన్ని గురించి సుమారు మీరు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మీరు ఈ అధ్యాయాలన్నీ కూడా చదువుకుని వెళితే రాయబడి ఉంటుంది ఏంటంటే, ఆయన ప్రతి స్థలంలో అంటున్నాడు, తన శిష్యులకు ముందుగానే తెలియజేశాడు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులు కూడా నమ్మకం లేదు. అందుకే వారి అవిశ్వాసాన్ని బట్టి, వారు హృదయ కాఠిన్యాన్ని బట్టి, లేఖనాలు రాబడింది, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి యేసు ప్రభు వారిని గద్దించెను అని రాబడింది. స్తోత్రం. అంటే ఏదో వినేస్తున్నారు తప్ప, వారి కళ్ళ ముందు లాజర్ని లేపడం వాళ్ళు చూశారు, వారి కళ్ళ ముందు యాయీరు కుమార్తెను లేపడం వారు చూశారు.
వారి కళ్ళ ముందు విధవరానికి కుమారుణ్ణి లేపడం వారు చూశారు. నీటి మీద సముద్రము పైన ఆయన నడిచి రావడం వాళ్ళు చూశారు. అన్నీ చూసి కూడా ఆయన తిరిగి లేస్తాడన్నమాట వాళ్ళకి నమ్మనది, వారు నమ్మలే. విచిత్రమైన విషయం, యేసు ప్రభు వారిని ఎందుకు గద్దించాడు తెలుసా? చూచిన మీరే, ప్రకటించవలసిన వారు నా మీరే, సాక్షిగా ఉండవలసిన మీరే విశ్వసించకపోతే ఎలాగా? అందుకే ప్రభు వారిని గద్దించాడు. లూకా సువార్తలో మనం చూస్తే ఎమ్మాయి అనే గ్రామానికి అదే రోజున అదే సాయంకాలం మన ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తుండగా యేసు ప్రభు వాళ్ళ దగ్గర కలిసి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏమి తెలియని వ్యక్తిలాగా మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు అంటారు, మీకు తెలియదేటండి, అసలు మీరు యెరూషలేములో లేరా? అదేంటో నాకు తెలియదు అన్నట్టుగా ప్రభు మాట్లాడితే, నీకేమంటారండి? నజరేయుడనా యేసు అండి. ఆయన మాటలలో క్రియలలో శక్తి కలిగిన ప్రవక్త, ఆయన నిలిచి ఉంటారని మేము అనుకున్నాము. కానీ ఆయన చనిపోయేప్పటికి 3 రోజులు అయింది. అది గొప్ప విషయం ఇది కాదు. కానీ కొందరు స్త్రీలు వచ్చి మాకు ఆశ్చర్యపరిచాడు అన్నాడు. ఏంటి ఆశ్చర్యపరిచాడంటే ఆయన తిరిగి లేచాడని చెప్తున్నారండి. మాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. యేసు ప్రభు వారికి మోసే ధర్మశాస్త్రం నుండి, దావీదు ఒక కీర్తనలో నుండి అనేకమైన లేఖనాలు వారికి తెలియజేసి మృతులలో నుండి యేసు ప్రభు తిరిగి లేస్తాడని రుజువుపరిచినప్పుడు వారు హృదయాలతో లోపల మండుతుంది. కానీ అని ఎవరో తెలియని స్థితిలో ఉన్నారు. మీరు గమనించండి, ఆ టైంలో వారు ఎప్పుడైతే వారు ఉన్న స్థలానికి ఆ ఊరు దగ్గరికి వచ్చారో, ఆ ఇంటికి వెళ్ళారు, రొట్టె విరిచినప్పుడు వారి కనులు తెరవబడింది. అప్పుడు వారికి అర్థమైంది, ఈయన మరొక వ్యక్తి ఏమీ కాదు, యేసే అని. స్తోత్రం. అంతే, అదృశ్యమైపోయారు యేసుడు, కనబడలే. రాత్రికి రాత్రి వాళ్ళు బయలుదేరి యెరూషలేముకు వచ్చేసి ఇజ్రాయెల్ ఈ శిష్యులందరూ కూడా అయ్యా ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్పారు. ఈ మాట కూడా నమ్మని స్థితిలో ఉన్నారు. మగ్దలేని మరియకు మొట్టమొదటిసారిగా యేసు ప్రభు దర్శనమిస్తే మగ్దలేని మరియ వచ్చి చెప్పారు, నేను వెళ్ళాను, చూశాను, దేవదూత నాతో మాట్లాడాడు. పిల్లరా, యేసు తిరిగి లేచి ఉన్నాడని చెప్పడానికి 100 కొలది 1000 కొలది సాక్ష్యాలు బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రభుకి స్తోత్రం. అంటే 1000 కొలది ప్రజలు సాక్షిగా ఉన్నారు. యేసు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత 40 డేస్ వరకు, 40 రోజుల వరకు భూమి అందే ఉన్నారు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తల ఆధార ప్రకారముగా కేవలము సండే మాత్రము వారికి దర్శనము ఇచ్చేవాడు, ఆదివారం మాత్రం వారికి దర్శనం ఇచ్చేవాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త మీరు చదువుకోండి. ఇక్కడ మీరు గమనించండి, ఆదివారం దినం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మీరు గుర్తించాలని ప్రభుపేట తెలియజేస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కేవలం మీరు చూడండి, ఆదివారం దినాన కమన్నా రండి, యు ఆర్ మోస్ట్ వెల్కమ్, కమన్నా. ప్రైజ్ గాడ్. రండి అన్న. సో ఆదివారం దినాన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అండ్ మరలా ఆదివారం దినాన శిష్యులకు 2వ మారు ప్రత్యక్షము అయ్యాడు. అగైన్ మీరు యోహాను సువార్తలు చదువుకుంటే కేవలము ఆదివారం మాత్రమే ఆయన దర్శనము ఇస్తూ వచ్చాడు. బిఫోర్ అంటే ఆయన ఆరోహణము కాకమునుపు. కాబట్టి సండే ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ ద క్రిస్టియన్, ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దీన్ని గ్రహించక అనేక మంది నిర్లక్ష్య పరుస్తున్నారు. ఓకే, పునరుత్థానుడైన ప్రభువును గురించి మనము ధ్యానం చేయడం మనకెంతో ఆనందము సంతోషకరమైన విషయం ఇది. దేవుని స్తోత్రం. సో ప్రభు మనకు అనుగ్రహించిన అద్భుత అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి సకల మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఈ సమయం